అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రివ్యూ మౌలి తనుజ్ ప్రశాంత్, శివాని నాగారం, జయకృష్ణ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలుగా సాయి మార్తన్ డైరెక్షన్ లో వచ్చిన లిటిల్ హార్ట్ సినిమా గురించి. సినిమా నాకెట్లనిపించిందో చెప్పే ముందు మౌలి గురించి చెప్పాలి. నేను ఎప్పుడో కోవిడ్ టైంలో అనుకుంటా మౌలి టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక టీవీ షోని రోస్ట్ చేసే వీడియోలు చూసిన ఫస్ట్ టైం మౌలిని. ఆ తర్వాత తను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ క్రియేట్ చేస్తూ మెల్లగా షార్ట్ ఫిల్మ్స్, ఆ తర్వాత వెబ్ సిరీస్, ఇప్పుడు ఏకంగా బిగ్ స్క్రీన్ వరకు వచ్చాడు. నిజంగా చాలా మంది ఫిల్మ్ ఆస్పిరెంట్స్ ని ఇన్స్పైర్ చేసిండు అండ్ ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ కొట్టిండు. కంగ్రాచులేషన్స్ మౌలి, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇంకా సినిమా నాకెట్లా అనిపించిందో చెప్పాలంటే నా లిటిల్ హార్ట్ ని అయితే హ్యాపీ చేసింది. మంచిగా అనిపించింది. ఫుల్ నవ్వుకున్నా, ఎంటర్టైన్ అయినా, క్యారెక్టర్స్ కి రిలేట్ అయినా. అండ్ మీలో ఇప్పటికే చాలా మంది సినిమా చూసుంటారు. ఒకవేళ సినిమా చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా రివ్యూ చూస్తుంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి, హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూసేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే పెద్ద స్టోరీ ఉన్న సినిమా ఏం కాదు ఇది. ట్రైలర్ లో జయకృష్ణ చెప్పినట్టే సైనిక్పూర్లో చదువురాని హీరో, వాయాపూర్లో చదువురాని హీరోయిన్, ఈ ఇద్దరు చదువురానులు చదువు పక్కన పెట్టి లవ్ చేసుకోవడమే ఈ సినిమా కథ. సినిమాకి మెయిన్ అసెట్ రిలేటబుల్ గా ఉండే క్యారెక్టర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్ జనరేట్ చేసే కామెడీ. ఎక్కువ హడావిడి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు, టిపికల్ ఫ్యామిలీ మూవీస్ లో ఉండే సెంటిమెంటల్ సీన్స్ ఏది లేకుండా కూల్ అండ్ క్లీన్ గా సాగిపోయే ఫన్ అండ్ జాలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. అండ్ ఈ సినిమాలో పెద్దగా ఫ్లాస్, నెగిటివ్ థింగ్స్ వెతకాల్సిన పని కూడా లేదు. ఈ సినిమాకి అంత అవసరం కూడా లేదు. జస్ట్ చూసి ఎంజాయ్ చేయాలంతే. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మౌలికి కామెడీ పెద్ద స్ట్రెంత్ కాబట్టి తను రీల్స్ లో చేసే టైప్ క్యారెక్టరే ఇక్కడ కూడా ప్లే చేసిండు. అందుకే ఏమో చాలా ఈజీగా పుల్అప్ చేసిండు ఈ క్యారెక్టర్ ని. కామెడీ సీన్స్ అండ్ లవ్ సీన్స్ లో కూడా బాగా యాక్ట్ చేసిండు. హీరోయిన్ శివాని కూడా మంచి యాక్ట్ చేసింది. యాక్చువల్లీ అమ్మాయి ప్రొఫెషనల్ సింగర్ అంట, అయినా కూడా యాక్టింగ్ అండ్ కామెడీ చాలా క్యూట్గా చేసింది. అండ్ ఇంకోటి, అందరు మౌలి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ నాకైతే మధు క్యారెక్టర్ ప్లే చేసిన జయకృష్ణకి కూడా మౌలితో ఈక్వల్ గా క్రెడిట్స్ ఇవ్వాలనిపించింది. జయకృష్ణ కామెడీ అండ్ తను వేసే పంచెస్, తన వన్ లైనర్స్ గట్టిగా వర్కౌట్ అయిన సినిమాలో. అండ్ తనకి ఇంకా మంచి రోల్స్ పడాలి. రాజీవ్ కనకాల గారు చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ క్యారెక్టర్ ప్లే చేసిండు. ఆయన ఫాదర్ గా మంచి సెట్ అయ్యాడు. యాక్చువల్లీ చాలా రోజులకి ఆయన లుక్స్ మంచిగా కనిపించినాయి ఈ సినిమాలో. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే మెయిన్లీ సింజిత్ ఎర్రమిల్లి సాంగ్స్ అన్ని సీన్స్ కి తగ్గట్టు ఫన్నీగా భలే కంపోజ్ చేసిండు ఆయన. అంటే బ్రేకప్ సాంగ్స్, ట్రాజెడీ సాంగ్స్ కూడా మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈయన ప్రీవియస్ గా ఆరంభం అనే సినిమాకి పనిచేసిండు. అదొక సైఫై జానరా, ఇదొక కామెడీ ఎంటర్టైనర్. రెండింటికి అసలు సంబంధమే లేదు, బట్ రెండు మూవీస్ కి ఆయన చాలా బాగా వర్క్ చేసిండు. సూర్య బాలాజీ గారి సినిమాటోగ్రఫీ బాగుంది, శ్రీధర్ సొంపల్లి గారి ఎడిటింగ్ బాగుంది. అండ్ ఫైనల్లీ రైటర్ డైరెక్టర్ సాయి మార్తాండ్. ఇతను కూడా మౌలి లాగానే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినోడే. తను తనలాగే వర్క్ చేసే బ్యాచ్ను తీసుకొని ఒక లైట్ వెయిట్ స్టోరీని ఎంచుకొని దానికి తగ్గట్టు మంచి కామెడీ రాసుకొని చాలా బాగా సక్సెస్ అయ్యాడు. ఇతను నుంచి ఇంకా కామెడీ సినిమాలు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇది లిటిల్ హార్ట్స్ మూవీ గురించి నా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.